1కి ఇప్పుడు 1 ఉంది ఇన్క్లూజివ్ అని చెప్పేసి అంటే అర్థం ఏంటి, మనం క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం. అదే మనం 1 లేదనుకోండి ఓపెన్ బ్రాకెట్ పెడతాం. 1 ఇక్కడ ఉంది, 1 టచ్ చేస్తుందంటే అర్థం ఏంటి, గ్రాఫ్ వాల్యూ 1 కూడా ఇంక్లూడ్ చేయాలి అని అర్థం. 1ని ఇంక్లూడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, 1కి దగ్గర మనం క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం అండ్ ఇన్ఫినిటీ దగ్గర ఆల్వేస్ ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. నేను ఆల్రెడీ చెప్పాను. మైనస్ ఇన్ఫినిటీ కావండి, ప్లస్ ఇన్ఫినిటీ కావండి, ఆల్వేస్ మనం ఏం పెట్టాలి, ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఇన్ సెట్, మనం సెట్ లాగా మనం రిప్రజెంట్ చేయాలి అంటే మాత్రం ఈ బ్రాకెట్స్ అవి కూడా క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఏంటి ఏంటి తెలుసుకోవాలి. ఓకేనా, అవి జాగ్రత్తగా మనం ప్రజెంట్ చేయాలి కూడా. ఓకేనా, డొమైన్ రేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇఫ్ ఎక్స్టెండింగ్ టు, అలాగే కాస్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ హెచ్ఎక్స్. కాస్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ అవుతుంది కదా ఇక్కడ. ఓ సారీ నేను చిన్న పొరపాటు చేసాం. కాస్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ హెచ్ఎక్స్. ఇది ఆడ్ ఫంక్షన్, ఇది ఈవెన్ ఫంక్షన్. ఇది ఏమవుతుంది, ఇది ఈవెన్ ఫంక్షన్. ఓకేనా, ఇక్కడ సైన్ హెచ్ఎక్స్ దగ్గర మనం చిన్న పొరపాటు చేసినట్టున్నాం. సైన్ హెచ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్. ఇది ఏమవుతుంది, ఇది ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ అవుతుంది. అండ్ ఆడ్ ఫంక్షన్, ఇదొక ఆడ్ ఫంక్షన్. ఎందుకంటే సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ వస్తుందంటే ఆడ్ ఫంక్షన్ అని అర్థం. ఈవెన్ ఫంక్షన్ ఇది. ఓకేనా, అలాగే ఇక్కడ గ్రాఫ్లో మీరు చూస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే, ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ వరకు ఎక్స్ వాల్యూస్ ఇలా పాస్ అవుతుంటే మనకి వై ఏ విధంగా వెళ్తుంది, మనకి ఈ ఎక్స్ పాస్ అయితే వై పాజిటివ్ ఇన్ఫినిటీ సైడే వెళ్తుంది. ఎక్స్ట్ వై టెండింగ్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. అలాగే ఎక్స్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినా కానీ ఇది ఏమవుతుంది, వై టెండింగ్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. ఇవి కొంచెం ముఖ్యమైనటువంటి మనకి ప్రాపర్టీస్. ఓకేనా, అవి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గ్రాఫ్ వచ్చేసి tan హెచ్ఎక్స్. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా మనం గ్రాఫులను డ్రా చేసి ప్రాపర్టీ చెప్పేస్తాను. ఓకేనా, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. tan y ఈజ్ ఈక్వల్ టు tan h 3x. ఇది దీని గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది 0, ఇది -1, ఇది +1 అయితే గ్రాఫ్ని మనం రెడ్ లైన్తో రెడ్ పెన్తో నేను డ్రా చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇంతవరకే గ్రాఫ్. రెడ్ లైన్ ఏదైతే ఉందో అది మాత్రమే గ్రాఫ్. ఇది ఇంకా కొంచెం స్మూత్ కర్వ్ ఉంటుంది. మనం ఈ డ్రా చేయడానికి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఇది స్మూత్ గ్రాఫ్, ఇలా వచ్చి కర్వ్ లాగా వస్తుంది, స్మూత్ కర్వ్ లాగా వస్తుంది. ఇది tan హెచ్ఎక్స్ గ్రాఫ్. ఇది tan హెచ్ఎక్స్ గ్రాఫ్. దీని ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేస్తే ఏమవుతుంది, ప్రాపర్టీస్లో ఫస్ట్ది డొమైన్.
డొమైన్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎక్స్ యాక్సిస్ మొత్తం కవర్ అవుతుంది కాబట్టి ఇది ఆర్. అలాగే రేంజ్ గురించి తీసుకొని చేస్తే మనం ఇక్కడ -1, ఇది -1, ఇది 1. రేంజ్ ఎక్కడ వరకు ఉంది చూడండి, -1 నుంచి 1 వరకు ఉంది. బట్ గ్రాఫ్ -1 అని కానీ 1 అని కానీ టచ్ చేస్తలేదు. టచ్ చేస్తా కాబట్టి ఈ రెండు కూడా వాల్యూస్ కూడా ఎక్స్క్లూజివ్, ఇవి ఉండకూడదు, ఈ రెండు ఉండకూడదు, మధ్యలో అన్నీ ఉండాలి. సో రేంజ్ ఏమవుతుంది, ఇది -1 to 1 ఓపెన్ బ్రాకెట్. ఇవి రెండు వాల్యూస్ ఉండకూడదంటే ఏం చేయాలి, ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. ఈ రెండింటిని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి అంటే క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం. రేంజ్ ఏమవుతుంది, -1 నుంచి 1 వరకు. ఓకేనా. అలాగే డొమైన్ రేంజ్ అయిపోతే ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే y టెండింగ్ టు ఎక్కడ వరకు, y1 అని టచ్ చేస్తుంది, 1 వరకు వెళ్తుంది, y టెండింగ్ టు 1. అలాగే ఎక్స్టెండింగ్ టు -ఇన్ఫినిటీకి వెళ్తుంటే y వాల్యూ టెండింగ్ టు -1. అవి కొన్ని ప్రాపర్టీస్, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే థర్డ్ది, ఫోర్త్ది cot hx, y ఈజ్ ఈక్వల్ టు cot hx గ్రాఫ్. ఓకేనా. ఇది గ్రాఫ్, ఈ రెడ్ లైన్ డ్రా చేసినవి ఇవన్నీ కూడా ఎజెంప్టోడ్స్, అవి గ్రాఫ్లోకి లెక్క కాదు. బట్ ఏంటంటే అలైన్మెంట్ కోసం మనం అలా డ్రా చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ప్రాపర్టీస్ వచ్చేసి డొమైన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ చూస్తాం కాబట్టి ఇది ఆల్ రియల్స్ నెంబర్స్ని కవర్ చేస్తుంది, కానీ ఒక 0 పాయింట్ లేదు. కాబట్టి ఇది R-0ని సబ్ట్రాక్ట్ చేస్తే డైరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ రేంజ్ వచ్చేసేటప్పటికి మనకి -1 నుంచి 1 వరకు గ్రాఫ్ లేదు, మిగతా ఉంటుంది. సో ఇదేమవుతుంది, ఇది -ఇన్ఫినిటీ నుంచి -1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ. ఇది మనకి ప్రాపర్టీకి సంబంధించి. ఓకేనా. ఎక్స్టెండింగ్ టు ఎక్స్ ఇన్ఫినిటీకి పాస్ అవుతుంటే y ఏమవుతుంది, 1 to ఇన్ఫినిటీ పాస్ అవుతుంది, y టెండింగ్ టు ఇన్ఫినిటీ. అలాగే ఎక్స్టెండింగ్ టు -ఇన్ఫినిటీ అయితే y టెండింగ్ టు -ఇన్ఫినిటీ. ఓకేనా. -ఇన్ఫినిటీకి పాస్ అవుతుంది. చూడండి, ఈ ప్రాపర్టీస్ ఒకటి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. tan hx అయింది, cot hx అయింది. ఫిఫ్త్ది వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు secant hx. secant వచ్చేటడికి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్, అలాగే ఓకేనా. ఇది ఇందాక కాస్ హెచ్ఎక్స్ గ్రాఫ్ ఇక్కడ ఉంది, సీకెండ్ హెచ్ఎక్స్ అంటే దానికి రివర్స్ అవుతుంది, కిందకు వస్తుంది. అది కూడా మళ్ళీ 0 నుంచి 1 వరకు ఉంటుంది, 1 లైన్ని టచ్ చేస్తుంది. అదొకటి మనం జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా. సో ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ టచ్ చేయాలి, ఇక్కడ టచ్ చేసి ఎలా ఉంటుంది గ్రాఫ్. 0ని టచ్ చేయదు, అదొకటి గమనించాలి. 0ని టచ్ చేయదు, బట్ ఏంటి 1ని టచ్ చేస్తుంది. అలా ఉంటుంది గ్రాఫ్. 1 టచ్ చేస్తుంది, 1 టచ్ చేస్తుంది. మన 0ని మాత్రం టచ్ చేయకుండా ఇండెఫినెట్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానివ్వండి, రైట్ హ్యాండ్ సైడ్ కానివ్వండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానివ్వండి, అలా డెఫినెట్లీ అలాగ పాస్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. దీని ప్రాపర్టీస్ వచ్చేసి డొమైన్
డొమైన్ ఈజ్ ఈక్వాలిటీ మొత్తం ఎక్స్ యాక్సిస్ని మొత్తాన్ని కవర్ చేస్తుంది కాబట్టి డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్. అలాగే రేంజ్ వచ్చేసి రేంజ్ ఈజ్ ఈక్వల్ ఎక్కడి నుంచి 0 నుంచి 1 వరకు ఉంది. 1 క్లోజ్డ్, ఇదేముంటుంది 0 నుంచి 0 దగ్గర ఓపెన్, 0 లేదు, 1 క్లోజ్డ్. ఈ మధ్యలోనే ఉంది కదా గ్రాఫ్. సో ఇది 0 నుంచి 1 వరకు. ఓకేనా. అలాగే ఇంకోటి ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే వై టెండింగ్ టు 1కి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఎక్స్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ అయితే మైనస్ ఇన్ఫినిటీ అయినా కానీ దీని గ్రాఫ్ ఎక్కడి నుంచి వరకు ఉంటుంది, ఇది వై టెండింగ్ టు 1 మాత్రమే. అలాగే ఏ విధంగా వెళ్ళినా కానీ ఇది వై టెండింగ్ టు 0 వరకు ఉంది, 1 వరకే ఉంది. ఓకేనా. సో దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ hx. అలాగే 6th గ్రాఫ్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ hx గ్రాఫ్. కొసీకెంట్ hx గ్రాఫ్ ఎలా ఉంటుంది, x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్. గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా ఈ టచ్ చేయకుండా ఇన్ఫినిట్లు ఇలా పాస్ అవుతుంటుంది, ఇలాగ ఇన్ఫినిట్లు మొత్తం పాస్ అవుతుంది. రేంజ్లో ఒక 0 మాత్రం కవర్ అవ్వట్లేదు, డొమైన్లో ఒక 0 మాత్రమే కవర్ అవ్వట్లేదు, అలాగే రేంజ్లో కూడా ఒక 0 మాత్రమే కవర్ అవ్వట్లేదు. ఓకేనా. మిగతా అంతా కూడా అంతా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మొత్తం కవర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 0. అలాగే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 0. నెక్స్ట్ ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే వై టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే వై గ్రాఫ్ ఎక్కడికి వెళ్తుంది, వై ఇన్ఫినిటీకి, పాజిటివ్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. అలాగే ఎక్స్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ అయితే వై టెండింగ్ టు కూడా మైనస్ ఇన్ఫినిటీనే. ఓకేనా. ఇవి దీని యొక్క ప్రాపర్టీస్. కొసిక్ హెచ్ఎక్స్, సీకెంట్ హెచ్ఎక్స్, కొసిక్ హెచ్ఎక్స్ యొక్క గ్రాఫ్స్. అలాగే డొమైన్లో రేంజెస్ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా. ఇది అయిపోతే మనకి నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్.